ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. అండ్ ఐ విల్ డెలివర్ థీ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద విక్డ్, అండ్ ఐ విల్ రిడీమ్ థీ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద టెరబుల్. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. దేవునినే నమ్ముకున్న వారిని, ఆయననే ఆశ్రయించిన వారిని విడిపించుటకు, ఆయన తప్పించుటకు సర్వశక్తి గలవాడు, అంతటి సామర్థ్యం కలిగినవాడు. కానీ నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, ఆయన ధర్మశాస్త్రమును దివారాత్రములు నీవు ధ్యానించినట్లయితే దుష్టుల చేతిలో నీవు పడకుండా ఆయనే నిన్ను కాపాడి రక్షిస్తాడు. ఒకవేళ అపవాది కోరల్లో నీవు చిక్కుకున్నా నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను వాటి నుండి విడిపింప చేస్తాడు. బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించువాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఆయనే బలవంతుడు, ఆయనే శక్తిమంతుడు, ఆయనే విమోచకుడు, విమోచించుటకు చాలిన దేవుడు. నీవు దేవుని మార్గములలో నడిచినట్లయితే, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు జీవిస్తున్నట్లు అయితే నిన్ను దుష్టుల నుండి, వారి దుష్టక్రియల నుండి, బలత్కారుల నుండి విడిపించువాడు. నీ చుట్టూ ఇత్తడి ప్రాకారములను నియమించి నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను అని దేవుడు ఈ సమయంలో నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాడు. నీ మీదికి ఎవరు వచ్చినను, ఎవరు లేచినను, ఎవరు నీ మీద పన్నాగములు పన్నినను వాటిని వారు నీ పైన జయింపకపోదురు. మన దేవుడు ఎంతైనా జయశీలుడు. ఆయన తప్ప ఎవరు నీకు జయమును అనుగ్రహింపలేరు. నీకు జయమును అనుగ్రహించి సాతాను శక్తులను లయపరిచేది ఆయన ఒక్కడే. కనుక మనము అన్యులతో సాంగత్యము చేయకుండా, దుష్టుల ఆలోచనలతో మనం ఏకీభవించకుండా, ప్రత్యేకపరచబడిన వారమై దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే సమస్త దుర్నీతి నుండి, సమస్త దుష్టక్రియల నుండి ఆయనే నిన్ను రక్షించి కాపాడును. నిన్ను సక్రమమైన మార్గంలో నడిపించి, నిన్ను విడిపించి విమోచించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలో మీరు మరి ఒకసారి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అవును ప్రభా, దుష్టుల చేతిలో మేము పడకుండా, నాయన బలత్కారుల చేతిలో మేము నాయన చిక్కకుండా, ప్రతి క్షణము ప్రతిదినము మమ్మ వెన్నంటే ఉండి నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్న దేవా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నాయనా, ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులతో, శ్రమలతో, కష్టాలతో, నష్టాలతో నాయనా వారి దినమును గడుపుచుండగా నాయన మీరే వారికి సహాయకుడిగా ఉండి నాయన తగిన సమయంలో నీ సహాయమును అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.